హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ యూనివర్సల్ పీసీబీ కంట్రోల్ ప్యానల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న ఆప్షన్స్ని అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి ముందు వీడియోలో ఈ టాప్ లోడ్ యూనివర్సల్ పీసీబీని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని వైరింగ్ అలాగే ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, అలాగే పైన ఐ బటన్స్లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మన కంట్రోల్ ప్యానల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇది టోటల్ 7 బటన్స్ వస్తుంది. ఇక్కడ మన రెడ్ ఇండికేషన్ వచ్చేసరికి పవర్, ఎల్లో వచ్చేసరికి స్టార్ట్ అండ్ పాస్, దాని కింద మనకి రైట్ సైడ్లో ఉంది కదా అది వచ్చేసరికి మన ప్రోగ్రామ్, అలాగే దాని పక్కన ఉన్నది వచ్చేసరికి ప్రాసెస్, ఇంకా దాని పక్కన వచ్చేసరికి సెట్ అని ఉంది, క్లాక్ సింబల్ ఉంది కదా అది సెట్ అనమాట. ఇంకా దాని పక్కన వచ్చేసరికి డిలే వాష్, ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మన వాటర్ లెవెల్ అనమాట. వాటర్ లెవెల్ సెలెక్ట్ చేసుకునేది. ఓకే, మన వీడియోలోకి అయితే వెళ్దాం. ఒకసారి మీకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందన్నది. ఓకే, మన వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చాం. నేను పవర్ ఆన్ చేశాను. మ్యాక్సిమం ఈ విధంగానే యూజ్ చేస్తాము మనం. ఏ వాషింగ్ మిషన్ అయినా సరే, ఒరిజినల్ పీసీబీ ఉన్న వాషింగ్ మిషన్ అయినా సరే, మనం ఏం చేస్తామంటే జస్ట్ పవర్ ఆన్ చేసి ఇక్కడ స్టార్ట్ బటన్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ స్టార్ట్ అన్నది పవర్ ఆన్ చేసి స్టార్ట్ అన్నది నొక్కుతారు. 90% ఈ విధంగానే యూజ్ చేస్తారు అందరూ. మీరు చూడొచ్చు, వన్స్ మనం స్టార్ట్ చేయగానే అది లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతుంది కదా. ఆ తిరిగే టైంలో ఏమవుతుందంటే మనం వేసిన బట్టలను బట్టి అది లోడ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ వాటర్ లెవెల్ చూపిస్తుంది కదా, అది ఎంత టార్క్తో తిప్పుతుంది అన్నది దాన్ని బట్టి ఆ వాటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మీకు ట్యాప్ కూడా ఆన్ అయినట్టు చూపిస్తుంది కదా. ఈ విధంగానే మ్యాక్సిమం మనం యూజ్ చేసుకోవచ్చు 90%. ఓకే, ఒకసారి అయితే నేను పవర్ ఆఫ్ చేస్తాను. పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను. ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు నార్మల్ అని ఉంది. మనం అది ఒకసారి నొక్కగానే డూ వెట్ అనే ఆప్షన్ వచ్చింది 59 నిమిషాలతోటి. ఇంకా మన థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి జీన్స్ అని వచ్చింది కదా, ఇదేమో 44 నిమిషాలు తిరుగుతుంది మన వాషింగ్ మిషన్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్పీడీ, ఇది 23 నిమిషాలు. ఇంకా ఐదో ఆప్షన్ వచ్చేసరికి సాఫ్ట్ వాష్ అనమాట, ఇది 32 నిమిషాలు ఉంటుంది మనకి. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఎయిర్ డ్రై అని ఉంది కదా, ఇదేంటంటే స్పిన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. వాటర్ డ్రైన్ అవుతున్నట్టు అక్కడ మనకు చూపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇది ఎయిర్ డ్రై అనమాట. ఇంక ఇవి ఆప్షన్స్, ఇందులో 6 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ప్రాసెస్, ఇది ఎందుకంటే మనం విడివిడిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. వాష్ రిన్స్ స్పిన్ ఉంది కదా, ఒకసారి నొక్క ఓన్లీ వాష్ అండ్ వాష్ అండ్ రిన్స్ అండ్ స్పిన్. ఇంకోసారి నొక్కాను ఓన్లీ స్పిన్. ఇది మనం విడివిడిగా పెట్టుకోవడానికి అనమాట. మనకి స్పిన్ కాలితే స్పిన్, వాష్ కాలితే వాష్, రిన్స్ కాలితే రిన్స్, అలా పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ సెట్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇది దేనికి ఉపయోగపడుతుందంటే దానికి మన టైం కూడా సెట్ చేసుకోవచ్చు విడివిడిగా. వాష్కి ఎంత టైం పెట్టాలి, రిన్స్కి ఎంత పెట్టాలి, స్పిన్కి ఎంత పెట్టాలి అనేది ఈ క్లాక్ సింబల్ ఉన్న బటన్ నొక్కి మనం స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద రిన్స్ నుంచి స్పిన్కి వచ్చింది కదా ఈ విధంగా. అలాగే ఈ టైం డిలే అని ఉంది కదా, ఇది ఎందుకంటే మన వాషింగ్ మిషన్ ఎంతసేపటి తర్వాత ఆన్ అవ్వాలన్నది సెట్ చేసుకోవచ్చు. ఆ టైంని బట్టి ఆన్ అవుతుంది అనమాట అది. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి వాటర్ లెవెల్, ఇది వచ్చేసరికి మనం ఎంత వాటర్ లెవెల్ పెట్టాలన్న దాని మీద మనం యూజ్ చేసుకుంటాం దీన్ని. ఈ బటన్ నొక్కుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ టాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.